ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మాయి అమ్మాయి హాయ్ మేఘమా వైకమా కమ్మేటి ఈ హాయ్ లోకమా అమ్మాయి. సూపర్ బావా, సూపర్. థ్యాంక్ యూ. అడిగిన వెంటనే నా కోసం నా గురించి పాట పాడినందుకు చాలా థ్యాంక్స్ బావా. నేను నీకోసం పాడలేదే, నీ గురించి కూడా పాడలేదు. నేను యాక్చువల్లీ రేపు పూరి పెళ్ళుంది కదా, సో పాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. రేపు పెళ్లిలో అందరి ముందు పాడితే ఇప్పుడు నువ్వు ఎలా క్లాప్స్ కొట్టావో అందరూ అలానే క్లాప్స్ కొడతారంటావా? అంటే నువ్వు ఇప్పుడు పాడింది నా కోసం కాదా? చెప్పాను కదా, కాదు. అది పెళ్లిలో పాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్రోట్ ప్రాక్టీస్. రేపు నీలాగే క్లాప్స్ కొడతారంటావా? కొడతారు కొడతారు, ఇంతకంటే బాగా కొడతారు. చప్పట్లు. యా. ఈ టైంలో ఎవరు? శివ, రా. శివ, ఇంత రాత్రిలో ఎందుకొచ్చావు శివ? పగలొచ్చినప్పుడే ఏం జరిగిందో చూసావు కదా. ఇప్పుడు మనిద్దరిని ఎవరైనా చూస్తే మా అత్తయ్య చంపేస్తుంది శివ. చంపేస్తే చంపేని బిందు. కలిసి బ్రతికే అవకాశం లేనప్పుడు నీకోసం చచ్చిపోయానన్న సంతృప్తైనా మిగులుతుంది. అయినా ఇప్పుడే మాటలన్నీ ఎందుకు? నేను భయస్తురాల్ని కదా. భయపడే వారికి ప్రేమించే అర్హత ఉండదు. మరి నువ్వు మహా ధైర్యవంతుడివి కదా. అందుకే నన్ను మాత్రమే కాకుండా ఆ పోరిని కూడా ప్రేమిస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు బిందు? నేను పూరిని ప్రేమించడం ఏంటి? ఈ మాట నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? ఆ పోరియే చెప్పింది. అంటే మనం కాలేజీలో మాట్లాడుకోవడం పూరి చూసిందా? చూసింది. అది అలా చెప్పు. తను కావాలని అలా చెప్పింది. పూరికి ఉక్రోషం ఎక్కువ కదా. వాళ్ళింట్లో ఉంటున్న నేను నీతో మాట్లాడడం ఏంటి అన్న ఉక్రోషంతో చెప్పుంటుంది. ప్రేమంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని ఎంచుకునే ఆప్షన్ కాదు బిందు. ఒకే ఒక్కసారి తీసుకునే డెసిషన్. నేను కాలేజీలో అన్న మాటలకి నా మనసు చాలా విలువలాడిపోయింది. నీకు సారీ చెప్పుకుందామని వచ్చాను. ఐఎమ్ సో సారీ బిందు. ఇంకెప్పుడు అలా నిన్ను నిందించను. నిందించే అవకాశం కూడా రాదులే శివ. ఎందుకంటే
ఈ ఇంటికి నువ్వు ఉంటున్న ఇంటికి ఎంత దూరం ఉందో నీకు తెలుసు. బద్ధ శత్రుత్వానికి మా కుటుంబాన్ని ఒక ఉదాహరణ. అది కాక నువ్వు భూమి తమ్ముడివి. మన పెళ్లి జరగదు శివ. హే బిందు, మనం కలిసి బ్రతకడం అనేది ఒక కలగానో కాగితం మీద రాసుకున్న అక్షరంగానో మిగిలిపోవాల్సిందే. చూడు శివ, మేము మా అపూర్వ అత్తయ్య దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న వాళ్ళం. తను చెప్పిన మాట వినాలి, తను గీసిన గీతలోనే బ్రతకాలి. మా అత్తయ్య నాకు ఏదో ఒక సంబంధం తీసుకొస్తుంది. తల వంచుకొని తాళి కట్టించుకోక తప్పదు. నా మీద ఆశలు పెట్టుకోక శివ. వెళ్ళిపో, ఇంకెప్పుడు రాకు. అంతేనా బిందు? అంతే శివ. సరే బిందు, వెళ్తాను. మనిద్దరికి పెళ్ళయ్యే అవకాశం లేదని నువ్వు ఎలాగో అంటున్నావు కదా, అలాగే నేను మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా చేసుకొని మరీ వెళ్ళిపోతాను. శివ, శివ, ఏంటి పిచ్చి పని? మరేం పర్లేదు బిందు. శివ, వద్దు బిందు, నన్ను ఇలాగే వెళ్ళని. వెళ్తూ వెళ్తూ దారిలోనో మా ఇంటి వాకిట్లోనో శాశ్వతంగా వెళ్ళిపోని. నన్ను ఆపక బిందు. శివ, శివ, నా కోసం చచ్చిపోయేంత ప్రేమ నీకుంటే అంతే ప్రేమ నాకు లేదనుకుంటున్నావా? నీకేదన్నా అయితే నేను బ్రతుకుతాను అనుకుంటున్నావా? నీ క్షేమం కోసమే నేను నిన్ను దూరం పెట్టాలనుకున్నాను. మా అత్తయ్య ఏదో సంబంధం చూస్తే తాళి కట్టించేసుకుంటానన్న మాట అబద్ధం. పెళ్ళైన రోజే నేను చచ్చిపోవాలనుకోవడం నిజం శివ. శివ, ah